లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఇసుక ట్రాక్టర్లు ఇసుకను తరలించడంతో మాత్రం ఇటు గ్రామ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఉసుకతోటి గ్రామస్తులకు బాగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మేము ఎన్నోసార్లు అధికారులకు దాదాపు రోజుకు దాదాపు ఒక 100 నుంచి 120 ట్రాక్టర్లు నడుస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఓవర్ స్పీడ్తో ఇసుక ట్రాక్టర్లు ఇసుకను తరలించడంతో మాత్రం ఇటు గ్రామ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్లోని బొమ్మక్కల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ బొమ్మక్కల్ గ్రామం పక్కనే మానేరు వాగు ఉంటుంది. ఆ మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే విషయం అధికారులకు ఇటు గ్రామ ప్రజలు చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళు వాపోతున్నారు. అయితే ఇటు పొద్దున ఆ స్కూలుకు వెళ్లే విద్యార్థులు కానీ అటు సొంత పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు మాత్రం ఈ ఓవర్ స్పీడ్తో ఇసుక ట్రాక్టర్ల వల్ల మాత్రం చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నాం. చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. దీనిపై అధికారులకు ఇప్పటివరకు కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క నాదులు కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సుమన్ టీవీని సంప్రదించగా సుమన్ టీవీ మాత్రం డైరెక్ట్ గా గ్రామంలోకి వచ్చిన తర్వాత విషయాన్ని వెలుగు చూసింది. దాదాపు మానేరు వాగులు మాత్రం గుంపులుగా ట్రాక్టర్లు జేసీబీల సహాయంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మనతో పాటు గ్రామ ప్రజలు ఉన్నారు. వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు, అసలు ఏంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ? అంటే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని మీరు అంటున్నారు కదా, మరి అధికారులకు కంప్లైంట్ చేశారా? దీనిపై మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము దాదాపు 15/11/2005 రోజున కూడా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి 6వ డివిజన్ల పొద్దున 3 గంటల నుంచి తెల్లారి 11-12 గంటల వరకు అక్రమ ఉసుక రవాణా నడుతూనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా ఇక్కడ శివాలయంలో ఉన్నటువంటి పూజలు కూడా నడుతూ ఉంటే అలా పక్క పొంటి కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఉసుక అనేది అంత స్పీడ్లో వస్తున్నారు. అంత మైనరు పొరలాగా పిల్లగాళ్ళు ఈ కాలేజీకి పోయేటువంటి వ్యవస్థ, వీళ్ళ ఉన్నటువంటి వ్యవస్థ ఈ ఉసుకే చేయబట్టి ఉసుక రవాణా చేయబట్టి పిల్లలంతా చదువులు పనిచేసి ఉసుకే కూలిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉసుకతోటి గ్రామస్తులకు బాగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మేము ఎన్నోసార్లు అధికారులకు దాదాపు ఒక 2-3 ఏళ్ళకెళ్ళి అవసరమైతే రీచ్ పెట్టి కంటిన్యూ వస్తే రోడ్డును వేరే కాడికి వెళ్ళి తరలించండి. కానీ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రోడ్లకెళ్ళి ఇవరికి ఒకరు చనిపోయారు. ఇక్కడ మేము ఎంత మొత్తుకున్నా కూడా అధికారులు ఏమంటారు, ఇది మైనింగ్ వాళ్ళు ఏమంటారు, మేము ఒక్కలే ఉన్నాము, మాకు ఇవ్వాలి. అరే సార్, మరి ఎందుకు ఈ నౌకరీ చేస్తారు, మరి దేనికి చేస్తారు? మేము ఇచ్చే పిటిషన్కి విలువలేదా? మరి మీరు ఎందుకు అది చేస్తున్నారు అని చెప్పి ఎన్నడూ కూడా వాళ్ళకు ఎన్నోసార్లు ఇచ్చినా కూడా అసలు పట్టించుకోవడం లేదు, రావడం లేదు. అత్తరు ఇగో మీరు దరఖాస్తు ఇచ్చిర్రు, మీరు ఇలా అక్రమంగా మా డబ్బులు తీసుకుంటారు అని ఇచ్చారు. అరే డబ్బులు తీసుకో, ఫోన్ చేస్తే నువ్వు వచ్చి ఏదన్నా ఒకటి నువ్వు చేయాలి. కానీ పిటిషన్ ఇస్తే 6 నెలల దాకా కూడా నువ్వు రాకపోతే దానికి ఎవరేం చేస్తారు సార్ అని చెప్పి మేము చాలాసార్లు ప్రజావాళ్ళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, మైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఈడ కార్యక్రమం నడుతుంది, అది శివాలయంది. ఆ వాడు అత్తడు అంటే అసలు జరగడు. నేను ఇలా పొద్దుగల నా బిడ్డను హైదరాబాద్ పంపిన రాగా నాకు హోటల్ కాడ బండి కొద్దిగా అయితే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి. అసలు వాడు మనిషిని చూడనట్టే వేసేస్తే ముంగట 2 పొరాళ్ళు వస్తారు. బండి ఎవరైనా పోలీసు వాళ్ళు ఉన్నారా లేరా అని ఒక బండి బైక్ ముంగట వస్తుంది, వెనక ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇప్పటిదాకా కూడా ఈ వాగులో కూడా చాలా ట్రాక్టర్లు ఉన్నాయి. అసలు మీరు మైనింగ్ వాళ్ళు కరెక్ట్ పని చేస్తారా, పని చేయరా? మీరు ఎందుకు మైనింగ్ ఆఫీస్ పెట్టుకొని గవర్నమెంట్ను బదనాం చేసే పరిస్థితులు చేస్తారు? కాబట్టి మైనింగ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇసుక ట్రాక్టర్లు వెళ్ళడం వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగి ఎవరైనా వ్యక్తులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మీ గ్రామంలో? ఉన్నాయి. ఇంతవరకు ఒక కుమార్ అనే పిల్లాడు చనిపోయిండు. ఆ పిల్లాడు చనిపోయిండు. కొంతమంది తప్పించుకునే పరిస్థితిలో ఉంది. ఈ స్కూల్ బస్సులు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పరిస్థితులలో వాడు వస్తాడు, ఆ గ్రామ పంచాయతీకి అడ్డం పెడతాడు. ఈ బస్సు వెనుక రావాలి తప్ప ట్రాక్టర్ వెనుక పోయే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు మద్యం చేవిస్తూ ఉంటారు. ఎందుకంటే పొద్దున పిల్లలు
వాళ్ళకు పొద్దున పని చేయాలంటే స్టెమ్మిని ఉండాలంటే తాగాలి, తాగితేనే వాడు ఇసుకెత్తాడు, తాగితేనే వీడు నడుపుతాడు. అంత స్పీడ్లో ఫోను ఇక్కడ పెట్టుకుంటాడు. ఇక మనసులో చూడు, బండి ముంగట బైక్ పోతుందా, బైక్ను చూసుకుంటే వీడు వచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ జనాలను చూసే పరిస్థితి ఉండదు. ఈ ముత్యమాత 25 ఫీట్ల రోడ్ల వాడు ఎంత స్పీడ్ వస్తాడంటే అంత స్పీడ్ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళంతా మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే ఎప్పుడు పోతే మళ్ళీ తీసుకొద్దాం అన్న పరిస్థితులు ఉన్నారు. చెప్పండి, అంటే ఇంత యథేచ్ఛగా రాత్రి పగలనే తేడా లేకుండా ఇంత యథేచ్ఛగా కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తారు. మరి ఇంత కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఏం చేస్తున్నారు, ఇటు జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు కళ్ళుండి చూడనట్టు వాళ్ళ గుడ్డి వ్యవస్థ అయిపోయింది సార్. ఇక్కడ ఇప్పుడు మేము ప్రతినిధులుగా లీడర్షిప్లో వివిధ పార్టీలలో ఉండి కూడా ఇప్పుడు ఏంటంటే మేము ఇసుక ట్రాక్టర్ల మీద కానీ ఇసుక వనరుల మీద కానీ ఏదన్నా ఫిర్యాదు చేసినా లేకపోతే ఏదైనా విషయంలో మాట్లాడినా కూడా ఇదేంది ఇట్లా ఆపాలా చేయాలి, ఇది పద్ధతి కాదని చెప్పేసి ఇబ్బంది అవుతుంది పబ్లిక్. ఇది కొంచెం వేరే డైవర్స్ రూట్లో కొట్టుకున్న పర్వాలేదు, కానీ నడువులోకి వెళ్ళిపోతుంటే కూడా ఇప్పుడు గ్రామం లోపల ఇప్పుడు డివిజన్ అయింది, 6వ డివిజన్ బొమ్మకల్లో. ఇప్పుడు చాలా ఇరుకు రోడ్లు ఇవి, ఇండ్ల పొంటి కూడా ఇప్పుడు ఇది కనీసం 25-30 ఫీట్ రోడ్ కూడా కాదు ఇది. అట్లాంటి రోడ్లల్లో ట్రాక్టర్లు రావడం వల్ల 2 వీలర్ కూడా పోతే కూడా మళ్ళీ కన్సిస్టెంట్ ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా ఇప్పుడు ఒక వ్యక్తి కూడా చనిపోయిండు ఒక 10-12 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి రాత్రిపూట. మళ్ళీ అంతేకాకుండా కూడా కొంతమంది కూడా ఇప్పుడు ఇసుక రవాణా పేరు మీద డ్రైవర్లకు కానీ లేబర్లకు కానీ వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక మత్తు లెక్క అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెల్లారైతే పొద్దుకితే ఇదే ట్రిప్పు, ఇదే కొట్టాలి, ఇదే ఇంకా వేరే అవగాహన లేకుండా చేస్తారు, వాళ్ళని బానిసలను చేస్తారు. రెండవది ఏజ్కు తక్కువ ఉన్న వాళ్ళని కూడా వర్క్ తీసుకుంటారు, డ్రైవర్లను లైసెన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటారు. లేబర్ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళని చర్య తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇసుకల ట్రిప్ కొడుతున్న వాళ్ళ మీద మనం ఏదైనా మాట్లాడదామంటే వీళ్ళు హైదరాబాద్కి ఇట్లా మాట్లాడదాం అట్లా మాట్లాడుతాడు, ఈ కొండపోచా ఏంది ఆయన ఏంది ఈయన ఏంది అని ఒక వర్గాలుగా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళ మీదనే మా మీదనే లేనిపోని ఒకటి అపోహ పెట్టించుడు చేసుడు అన్నట్టు. అది వరకు మేము కూడా కొన్ని సందర్భాల్లో వెనుకపోతున్నాం, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు లేక. సరే, ఇప్పుడు ఇది ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇసుక ట్రాక్టర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ డివిజన్లో కలిసింది కనుక ఎన్నోదులు గ్రామ పంచాయతీగా ఉండే. ఇప్పటికైనా పై అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడు అందరూ పకడ్బందీగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పండి, ఇప్పుడు మీ రోడ్లు ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసినాయి, ఇప్పుడు 6వ డివిజన్ అయింది మీ బొమ్మకల్. సో రోడ్లు చూస్తున్నాం ఎంత ఉంది, మధ్యలో టెంపుల్ ఉంది, ఇంత రద్దీ ప్లేస్లో కూడా అంత ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. మరి మీరుపై దీనిపై ఏమైనా ధర్నాలు చేసి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఏంది సిచ్యువేషన్, అసలు పరిస్థితి ఏంది వాస్తవం? అయితే వాస్తవంగా ఏంటంటే రోజుకు దాదాపు ఒక 100 నుంచి 120 ట్రాక్టర్లు నడుస్తాయి ఈ డివిజన్లో. డే నైట్ నడుస్తాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న పిల్లలకున్న పొద్దున మార్నింగ్ అవర్స్ స్కూల్ పిల్లలు ఉంటారు, వృద్ధులు రోడ్డు మీద వస్తే. గతంలో ఒకసారి ఒక ముసలాయన వస్తే డైరెక్ట్ ఇసుక ట్రాక్టర్ కొట్టేసి చనిపోయాడు. తర్వాత మొన్న రీసెంట్గా ఒక అతను జరిగితే ఆయన కూడా ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా దెబ్బలు తగిలినాయి. చాలా సార్లు ప్రజావాణిని ఇచ్చినాము, కలెక్టర్ గారు మేడం గారికి చెప్పినాము, 100 డైల్ చేసినాము, పోలీస్ అధికారులకు చెప్పినాము. మైనింగ్ ఆఫీసర్కి అయితే వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు రారు, పట్టించుకోరు. అసలు ఏందో ఈ ఇసుక మాఫియా, మరి వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థమైతలేదు. సో రోడ్లు చూశారు కదా, చిన్న రోడ్లు, ఒక చెయ్యేమో ఫోను, ఒక చెయ్యేమో స్టీరింగ్ మీద ఉంటుంది. వాడు మైనరు, వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాడు ఏదో మందు ఏదో తాగుతాడు, కుటుంబం తాగుతాడు. ఎట్లా అంటే ఏమో స్పీడ్ మీద పోతాడంటే మనిషి తప్పుకోలేకపోతే చనిపోడే, డైరెక్ట్ చచ్చిపోడే, అంత ప్రమాదం ఉన్నది. మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటలేరు. దీని మీద ప్రభుత్వం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, పోలీస్ శాఖ తీసుకోవాలి, మైనింగ్ అధికారులు తీసుకోవాలి. చాలాసార్లు విన్నపాలు చేసినాం. లాస్ట్ మంత్ కూడా మన 11వ నెలలో కూడా మేము ధర్నా చేసినాము. ఆ మైనింగ్ ఆఫీస్కి పోయి వాళ్ళ ఆఫీస్ ముంగట కూడా ధర్నా చేసినాము. వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళ పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు గట్టిగా భయం చెప్తే ఇది బంద్ అయిపోతుంది. తర్వాత పైన మానేరు డ్యామ్ ఉంది, ఈ కింద చెక్ డ్యామ్లు కట్టిరు, అవన్నీ కూడా కలవట్లు. ఇప్పుడు దాంట్లో ఇసుక తోడడం వల్ల ఏమవుతుందంటే దానికి కూడా ప్రమాదం ఉంది డ్యామ్కు. ఈ కింద తీసేసిన కొద్ది మొత్తం అంతా ఇసుక మట్టి అంతా పోయి అది తెగిపోయే ప్రమాదం ఉంటే బాగా ఎక్కువ అదైతే దానికి కూడా చెప్పినా, అవన్నీ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటారు.
చూసారా, మొత్తానికైతే వాస్తవ పరిస్థితి బొమ్మకల్ గ్రామంలో ఎలా ఉందంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఇప్పటికీ పదుల సంఖ్యలో దాదాపు ప్రజాభవన్లో అర్జీలు పెట్టుకున్నారు. కలెక్టర్ని కూడా కలిశారు, అటు మైనింగ్ ఆఫీసర్లను కూడా కలిశారు. కానీ ఇన్నిసార్లు కలిసినా కూడా మాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు. ప్రతిరోజు దాదాపు 100 నుండి 150 ట్రాక్టర్ల వరకు ఓవర్ స్పీడ్తో మళ్ళీ నడిపే వాళ్ళు కూడా మైనర్లు, వాళ్ళకి కనీసం లైసెన్స్ కూడా అవగాహన లేదు. ఈ ఇసుక ట్రాక్టర్లకు ఇసుకకు బానిసపడి మద్యానికి బానిస అయ్యి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసుకొని యథేచ్ఛగా మొత్తం పేరు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ ప్రజలు పోతున్నారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఓవర్ స్పీడ్గా వెళ్ళడంతో మాత్రం చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలి, ఇక్కడి నుంచి ఇసుకను తరలించొద్దని కూడా వీళ్ళు కోరుతున్నారు. ఎప్పుడు మాకు న్యాయం చేస్తారు? ఒకవేళ ఇప్పుడు కనుక అధికారులు స్పందించకపోతేనైతే మేము రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, మన టీవీ, బొమ్మకల్ నుండి.